హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకి ఈరోజు ఈ వీడియోలో వచ్చేసరికి ఏంటంటే ఈ నోటిఫికేషను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్లో నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. సో ఈ నోటిఫికేషన్ ద్వారా ఏంటంటే అసిస్టెంట్ సెక్రటరీ అండ్ అకౌంట్ ఆఫీసర్, జూనియర్ ఇంజనీర్, జూనియర్ ట్రాన్స్లేషన్ ఆఫీసర్ ఇలా చాలా రకాల పోస్టులు అయితే ఇందులో ఉన్నాయి. మొత్తం 118 ఉద్యోగాలకు అయితే భర్తీ చేస్తున్నారు. సో 118 ఉద్యోగాలు అయితే చాలా మంచి జాబ్ నోటిఫికేషను. మనకి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వాళ్ళు మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. సో దీని యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి, ఫీజు ఎంత, శాలరీస్ ఎంత, ఇలా ఎవ్రీథింగ్ కూడా నేను ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో నేను కింద డిస్క్రిప్షన్లో అఫీషియల్ అంటే వాళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ ఒకటి ఇస్తాను. అలాగే నోటిఫికేషన్ పీడిఎఫ్ లింకు నేను టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. సో మీరు ఆ నోటిఫికేషన్ పూర్తిగా చదివి ఒకసారి చూసి అప్లై చేయండి. చాలా మంచి జాబ్స్ ఇవి. సో మనకి 10th, ఇంటర్, డిగ్రీ క్వాలిఫికేషన్తో చాలా యూజ్ అవుతాయి కాబట్టి చూడండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేయండి. మీరు చిన్న సపోర్ట్ నాకు ఇవ్వాలని అయితే కోరుకుంటున్నాను. ఇప్పుడైతే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి, ఇలా ప్రతిదీ కూడా చెప్తాను. సో చివరి వరకు అయితే చూడండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సరే ఖచ్చితంగా డౌట్ అయితే అడగండి. సో మనకి దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఏంటంటే 10+2 ఉండాలి. ఎన్ని డిగ్రీ అయినా ఉండొచ్చు. బీఈ, బీటెక్, బీసీఏ, ఎంఏ, పీజీ గుర్తింపు పొందిన ఇన్స్టిట్యూట్ నుండి ఉత్తీర్ణత లేదా తత్సమానం అంటే మనకి ఫ్రెషర్స్ అయినా సరే అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే మనకి ఏజ్ విషయానికి వచ్చేసరికి ఈ జాబ్స్కి అప్లై చేయాలనుకునే వారికి మనకి 18 ఇయర్స్ నుంచి 35 ఇయర్స్ వరకు మధ్యలో అయితే ఉండాలి. మనకి బీసీ క్యాండిడేట్స్కి 3 ఇయర్స్ అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇస్తున్నారు. అండ్ ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్ అయితే ఉంటుంది. సో మనకి అప్లికేషన్ ఫీజు వచ్చేసరికి ఆన్లైన్లోనే ఫీ అనేది పే చేయాలి. అలాగే మనకి సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే మనకి ఏ జిల్లాలో మనం అప్లై చేస్తామో ఆ జిల్లాలోనే మనకి ఎగ్జామ్ సెంటర్స్ కూడా పడతాయి. అండ్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎగ్జామ్, సిబిటి ఎగ్జామ్ ఉంటుంది, ఇంటర్వ్యూ ఉంటుంది, అండ్ డాక్యుమెంటేషన్ వెరిఫికేషన్ కూడా ఉంటుంది. సో ఇవన్నీ కూడా కంప్లీట్ చేసిన తర్వాతే మనకి జాబ్కి అయితే ఎలిజిబుల్ అయితే అవుతాము. సో గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఏంటంటే ఈ జాబ్లో చేరగానే మనకి 19,000 అయితే శాలరీ అయితే ఉంటుంది. సో మనకి 1,50,000 వరకు కూడా మనకి శాలరీ అనేది ఇంక్రిమెంట్ అనేది ఉంటుంది. సో నేనైతే కింద వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ లింక్ ఒకటి ఇచ్చాను. అండ్ నెక్స్ట్ ఈ నోటిఫికేషన్ యొక్క పీడిఎఫ్ లింక్ కూడా టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేశాను. సో పూర్తిగా చదివి చూసి అప్లై అయితే చేసుకోండి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా నాకు కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి లైక్ అయితే చేయండి. మీరు చిన్న సపోర్ట్ ఇస్తారనేది కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.